వస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే కాళేశ్వరానికి సంబంధించి సరే అవినీతి ఇంకేదో ఆరోపణలు పక్కన పెడితే కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు ఈ 5 ఏళ్ల కాలంలో 5 ఏళ్ళు మొదటి 5 ఏళ్లలో పూర్తయింది అనుకోండి. ఈ 5 ఏళ్ల కాలంలో కాళేశ్వరం తెలంగాణ ప్రజలకి ఉపయోగపడిందా? లేదా? సోషియాలజీ ప్రొఫెసర్‌గా మీరేం చెప్తారు? నా పర్సనల్ అబ్జర్వేషన్ అంటే నా పర్సనల్ పరిశీలనలో మా ప్రాంతము మిగతా ప్రాంత ప్రజలతో మాట్లాడినప్పుడు కూడా తెలంగాణలో అభివృద్ధి చాలా జరిగింది కాళేశ్వరం పైన. కాళేశ్వరం నీళ్ళ వలన. హ్మ్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను. అదంటే రీసెర్చర్‌గా. ఒక ఎగ్జాంపుల్ అంటే దీని మీద సరైన పరిశోధన జరగలేదు. హ్మ్. కాకపోతే మనకి ఇండైరెక్ట్ డేటా ఉంటుంది మనకి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ డేటా. హ్మ్. ఈ తెలంగాణలో గడిచిన 5 సంవత్సరాల్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వరి ధాన్య సేకరణ ఎంత జరిగింది? హ్మ్. దాదాపు కోటి టన్నుల ధాన్యం సేకరించాము అని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ శాఖ ఇది నిర్ధారించింది. ఇది స్టాటిస్టిక్స్. ఎవరు కాదనలేని సత్యం ఇది. అంటే నీళ్లు లేనిదే మనము పండించలేము కదా. అంతే కదా. సడన్గా ఆలోచన పెరగదు కదా. ఇన్నేళ్ల నుంచి పెరగని ఉత్పత్తి సడన్గా ఈ 5 ఏళ్లలోనే ఎందుకు వచ్చింది అంటే మనము కొన్ని అంశాలు పరిశోధన పరంగా చూస్తే కొన్ని డైరెక్ట్గా కనపడతాయి, ఇంకొన్ని ఇండైరెక్ట్ ఇండికేటర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్, స్త్రీల ఎంపవర్మెంట్ అని చూసుకున్నట్టయితే, మహిళల సాధికారత చూసుకున్నట్టయితే ఒక అంశం, ఒక ఇండికేటర్ ఏంటంటే స్కూల్ డ్రాప్అవుట్ రేట్లు అవి తగ్గినాయంటే మహిళలు సాధికార దిశగా పోతున్నారని అర్థం అన్నట్టు. అంటే ఒక ఆర్థిక అభివృద్ధికి, మహిళల అభివృద్ధికి ఒక ఇండికేటర్ అది. సో అట్లా ఇదొక ఇండికేటర్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్. ఇంకొక దీని మీద సరైన మనకు డేటా లేదు. కాకపోతే కన్జంప్షన్ ఆఫ్ స్టీల్ ఫర్ హౌస్ కన్స్ట్రక్షన్ అండ్ సిమెంట్ తెలంగాణ పల్లెల్లో చాలా పెరిగింది. ఓకే. మీరు ఏ టౌన్కి వెళ్ళినా, ఏ చిన్నపాటి టౌన్కి వెళ్ళినా కూడా కొత్త స్టీల్ షాపులు వచ్చినాయి, సిమెంట్ షాపులు వచ్చినాయి. అంటే దీనివల్ల మన రైతు బంధు అనుకోండి, లేదా ఈ పంట వల్ల వచ్చిన ధాన్యం అమ్మంగా వచ్చిన డబ్బుల వలనైతే ఏమైంది, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది. ఇంకొక ముఖ్యమైన అంశం ఇది కూడా, ఐ థింక్ ఈ డేటా మనకి అవైలబిలిటీ లేదు, లేదా తొక్కిపెడుతున్నారో తెలియదు, కానీ యూరియా కన్జంప్షన్ ఎంత పెరిగిందని ఆలోచిస్తే ఫర్టిలైజర్ కన్జంప్షన్ అదొక ఇండికేటర్. అంటే ఆయకట్టు ఎంత పెరిగింది, విస్తీర్ణం ఎంత పెరిగింది. అంటే విస్తీర్ణం పెరగడానికి ముఖ్యమైన అంశము మనం అనుకున్నట్టు ఎలక్ట్రిసిటీ, ఫ్రీ ఫార్మ్ ఎలక్ట్రిసిటీ కాకుండా నీళ్లు ముఖ్యం. నీళ్లు లేనిది ఏ రైతు వ్యవసాయం పట్ల ఇంట్రెస్ట్ చూపెట్టాడు. సో ఈ ఇండైరెక్ట్ ఇండికేటర్స్ ఉన్నాయి, కొన్ని పర్సనల్ అబ్జర్వేషన్లో వచ్చిన అంశాలు ఉన్నాయి. వీటిని బట్టి చూస్తే కాళేశ్వరం వ్యవసాయాన్ని చాలా అభివృద్ధి చేసిందని అని చెప్పుకోవచ్చు తెలంగాణలో. కానీ మీరే చెప్తున్నట్టుగా అది ప్రాజెక్ట్ కాదు, జస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం 1,00,000 కోట్ల రూపాయలని తెలంగాణ లాంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి ప్రతి ఏటా మళ్ళీ 10,000 కోట్ల రూపాయలకు పైగా కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితిలో ఉండే ఒక లిఫ్ట్ని తయారు చేస్తే అది తెలంగాణ గుదిబండ కాకపోతే ఏ రకంగా తెలంగాణకు వరం అవుతుంది అనే ఆర్గ్యుమెంట్కి ఏంటి ఆన్సర్? ఓకే, మీరు అడిగిన ప్రశ్నలోంచే కొన్ని అంశాలు తీసుకుందాం. తెలంగాణకు గుదిబండ అంటే ఎవరికి గుదిబండ? తెలంగాణ ప్రజలకి, ప్రభుత్వానికి. ప్రభుత్వం కట్టాల్సిందే కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదనుకోండి, తెలంగాణ రైతుల పరిస్థితి ఏంటి? నా సింపుల్ ఆర్గ్యుమెంట్ ఒకటే, కాళేశ్వరం నీళ్ళ వల్లనైతేనేమి ఎటువంటి, నువ్వు కాళేశ్వరం కాకపోతే ఇంకొక పేరు పెట్టుకోండి, మీరు నీళ్ళు అందించి ఒక రైతుని, ఒక సాధారణ రైతు, తెలంగాణలో ఏంటంటే అండి దాదాపు 80-85% చిన్నకారు రైతులే. మోర్ దెన్ 85, 90% కూడా అంటారు. రైతు బంధు మనకి డేటా తెలుస్తుంది. అది 90% దాకా 2 ఎకరాలు లేదా 5 ఎకరాల లోపు రైతులే ఉంటారు. వాళ్ళు కూడా బలహీన వర్గాలకు చెందిన వాళ్ళే ఎక్కువగా. ఒక బలహీన వర్గానికి చెందిన రైతు ఒక బోర్ వేయడానికి దాదాపు ₹1,00,000 అప్పు చేస్తాడండి. రైతుల దగ్గర ఎవరి దగ్గర క్యాష్ రెడీగా ఉండదు, అప్పు చేసి వేయాల్సిందే. ఒక రైతుని ప్రభుత్వం కనుక బోర్ వేయకుండా ఆపగలిగిందంటే ఆ రైతుకి ₹1,00,000 ఆదాయం సమకూర్చినట్టే. అంటే ఎన్ని లక్షల రైతులు ఉన్నారు, వాళ్ళకి ఎన్ని లక్షల
అప్పు కాకుండా చేసిందనేది మనం ఆలోచించాలి. ఉమ్, కొన్నిటికి డైరెక్ట్ ఆన్సర్లు ఉండవు. ఉమ్, ఇంకొకటి మీరు అంటున్నట్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఒక ప్రాజెక్ట్ కాదండి, అది వివిధ అంశాల్లో ఉన్నది. ఉమ్, 1,00,000 అని ఒక ర్యాండమ్గా ఒక ఫిగర్ చెప్తున్నారు. అలా కాకుండా మేడిగడ్డనే చూసుకుందాం. ఉమ్, మేడిగడ్డ ద్వారా ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, ఉమ్, అక్కడున్న ఏరియాలో ఎంత ఆయకట్టు ఉంది, మేడిగడ్డ తర్వాత సుందిల్ల బ్యారేజ్ తర్వాత అన్నారం. అంటే ఈ విడగొట్టి చూసినట్టయితే ఆ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఎంత విస్తీర్ణం పెరిగింది. అంటే మనకి తెలంగాణ టోపోగ్రఫీ భౌగోళిక పరిస్థితులు అలా ఉన్నాయండి. ఈ ఎల్లంపల్లి చేరేదాకా మనం డైరెక్ట్ నీళ్ళు ఇవ్వడానికి లేదు. ఉమ్, 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 ఇప్పుడు ధవళేశ్వరంలో కాటన్ గారు కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినట్టు మనం మేడిగడ్డ బ్యారేజ్ గట్టి అక్కడి నుంచి మనం నీళ్ళు ఇచ్చే కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చే అవకాశం లేదు మనకి. ఉమ్, అంటే పెక్యులర్ సిచ్యువేషన్ ఇది. ఉమ్, ఉమ్, దీనికి అనుగుణంగానే ఒక రూపకల్పన చేసాం. అంటే భారతదేశం అనేది ఒక డెమోక్రాటిక్ కంట్రీ అండ్ వెల్ఫేర్ స్టేట్. ఉమ్. వెల్ఫేర్ స్టేట్లో ముఖ్యమైన అంశం ప్రజల బాగోగులు. ప్రజల బాగోగులు అన్నప్పుడు ఎంత ఖర్చుకైనా వెనకాడదు. ఉమ్. అంటే ఒక రైతు బోర్ వేస్తే ₹1,00,000 నష్టపోతారు అనే ఆలోచనతో ఓ ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ప్రజలు అందరిని ఎత్తేనా ₹1,00,000 కోట్లు పెట్టొచ్చా రుణభారం? అంటే అవి ఇమ్మీడియట్గా మనకి రిటర్న్స్ రావు ఉమ్, ఓవర్ ఏ పీరియడ్. ఇప్పుడు మనం ఇంతకుముందు ధవళేశ్వరం ఎగ్జాంపుల్ కానీ లేదా నాగార్జున సార్ ఎగ్జాంపుల్ తీసుకోండి. కృష్ణా గోదావరి జిల్లాలకి అప్పుడున్న పరిస్థితుల్లో నాగార్జున సార్ కట్టాల్సినంత అవసరం ఉందా అని కొంతమంది అడగొచ్చు కూడా. ఉమ్, అంటే ఇదే లాజిక్, మీరు అన్న లాజికే పట్టుకొని ఉమ్, అసలే అప్పుల్లో ఉన్నాం. ఉమ్, ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడింది. అప్పుల్లో ఉన్న రాష్ట్రం మీద ఈ నాగార్జున సార్ ప్రాజెక్టు గుదిబండ కాదా, అప్పులు కట్టగలమా అని ఎవరు అడగలేదు కదా. అంటే ఈ ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు. ఇక్కడ అదే ప్రాబ్లం. ప్రభుత్వం చేస్తుంది, ఇంకెవరో వేరే ప్రాంతం వాళ్ళు చేయట్లా, వేరే రాష్ట్రం వాళ్ళు చేయట్లా, ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆర్గ్యుమెంట్ ఎవరు చేసినా ఉమ్, ఈ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అనేది ఒక ట్రాప్ అని. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఉమ్, జూబ్లీ హిల్స్లో బోర్ వేస్తే నీళ్ళు పడతాయా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. ఉమ్. ఎంత బోర్ వేసినా దాదాపు 1000 ఫీట్లు వేసినా నీళ్ళు కావు. 1000, 2000 ఇప్పుడు. ఇట్స్ ఎ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ డ్రింకింగ్ వాటర్. Hmm. అందరికీ మంచినీళ్ళు అందించాలనేది అది ధనిక వర్గమైన పేదరికంలో ఉన్న వాళ్ళకైనా నీళ్ళు అందించాలని గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అది మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా ఉంది. ఉమ్, దానికోసం మరి అత్యంత ఎత్తులో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో వివిధ రకాల పంపులు కట్టారు, రిజర్వాయర్లు కట్టారు. ఉమ్, అంటే దానికి మీరు ఆ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూస్తే ఉమ్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ రియలైజ్ చేస్తుందా, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత బ్యాక్ వస్తుంది వాళ్ళకి. ఓకే. ఈ సింపుల్ లాజిక్ మరి ఈ ధనిక వర్గాలు ఉన్న ఇటువంటి ప్రాంతాల ప్రజల గురించి ఎందుకు అడగట్లేదు? ఓన్లీ రైతుల గురించి ఎందుకు అడుగుతున్నారు? ఉమ్, దట్టు తెలంగాణ రైతుల గురించి ఎందుకు అడుగుతున్నారు? తెలంగాణ రైతుల దగ్గరికి వచ్చేసరికి ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఉమ్, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి ఆ పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీల మధ్య భిన్నాభిప్రాయం లేదు, నాయకుల మధ్య భిన్నాభిప్రాయం లేదు. చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు, అంతకుముందే స్టార్ట్ అయింది అనుకోండి. చంద్రబాబు నాయుడు విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు, కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయింది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన కంటిన్యూ చేశారు. ఉమ్, ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఉమ్, అంటే నా పాయింట్ ఏంటంటే, వీఆర్ నాట్ అగైనెస్ట్ పోలవరం, ఉమ్, నైదర్ వీఆర్ అగైనెస్ట్ బనకచెర్ల కూడా వ్యతిరేకం కాదు. ఉమ్, మీ రాయలసీమ కరువు ప్రాంతం, ఉమ్, నీళ్లు తీసుకుపోవాల్సిందే. ఉమ్, కానీ తెలంగాణ రైతులు ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ 2 ప్రాజెక్టుల మీద అక్కడి ప్రజల్లో కానీ నాయకుల్లో కానీ పార్టీలో కానీ భిన్నాభిప్రాయాలు లేవు. ఉమ్, మనం దీనికి నేను ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే ఇంత ఆథెంటిక్గా, ఏ ఒక్క పేపర్ మెయిన్ స్ట్రీమ్ తెలుగు పేపర్లో కానీ ఇంగ్లీష్ పేపర్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ దీని మీద చర్చ జరగలేదు. ఉమ్. నెగటివ్గా, వ్యతిరేకంగా, పోలవరం ఎందుకు మనకు అవసరమా అని ఏ ఒక్క పార్టీ మాట్లాడినట్టు కానీ. సెంటిమెంట్ అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేదు. మరి తెలంగాణ రైతులు ఏం పాపం చేసుకున్నారు? తెలంగాణ అది కాళేశ్వరాన్ని తెలంగాణ కడుతుంది అనే దానికంటే కూడా కేసీఆర్ కడుతున్నాడు అనే ప్రొజెక్షన్ ఎక్కువ జరగడం వల్ల జరిగిన నష్టమా? కరెక్ట్, మీరు పాయింట్కి వచ్చారు. ఉమ్, వ్యక్తులు కాదు మనం చూడాల్సింది, ఉమ్, లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్లో ఒక ప్రాజెక్ట్ అనేది ఒక జనరేషన్కో 20 ఏళ్ళ తర్వాత ఆగిపోయేది కాదు. అది జనరేషన్స్ తరబడి. మనం 1850 కాటన్ గారి ధవళేశ్వరం చూసుకున్నట్టయితే ఇప్పుడు దాదాపు 170 ఏళ్ళు ఆయన ఇంకా సర్వ్ చేస్తుంది. ఉమ్, అంటే ఒక 100 సంవత్సరాల పాటు ఎన్ని జనరేషన్స్ ఆఫ్ రైతులు దానివల్ల లాభం పొందుతారు. ఉమ్, సో కాళేశ్వరం ఎందుకు సెంటిమెంట్ కాకూడదు? ఉమ్, కేవలం వ్యక్తుల మీద
వ్యతిరేకత ఉండొచ్చు. ఉమ్, అది రాజకీయ పార్టీల లక్షణము, రాజకీయ పార్టీలు ఆ పంతానే ఎంచుకుంటాయి. కానీ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే వ్యవస్థలు ముఖ్యం. ఉమ్, ఒక ఇరిగేషన్ వ్యవస్థను క్రియేట్ చేశారు, ఒక ఇన్నోవేటివ్ మోడల్ అది. ఉమ్, మనకి దీనికన్నా ఇంకా మంచి వ్యవస్థలు కానీ మోడల్స్ కానీ లేవు, నమూనాలు లేవు మనకి. ఉమ్, అంతకుముందు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కన్నా ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఉన్నాయి, కానీ అవి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్. ఉమ్, ఒక దగ్గర నుంచి ఒక కెనాల్లో వేస్తారు, ఆ కెనాల్ ద్వారా రిజర్వాయర్లు నింపుతారు. ఉమ్. ఇప్పుడు గాలేరు దాంట్లో సుజల స్రవంతిలో కూడా అంతే. డ్రైనేజ్, ఒక చోట లిఫ్ట్ చేసి బనకచెర్ల ద్వారా శ్రీశైలంలో కృష్ణా నీళ్లు లిఫ్ట్ చేసి రిజర్వాయర్ల ద్వారా నింపుతారు, పోతిరెడ్డిపాడు ద్వారా. ఉమ్, కానీ తెలంగాణలో వివిధ అంచెలంచెలు లిఫ్ట్ కావాలి మనకి. ఉమ్, ఎక్కడో 50 మీటర్ల మీన్ సీ లెవెల్లో ఉన్న గోదావరిని దాదాపు 450 మీటర్ల మీన్ సీ లెవెల్ దాకా తీసుకురావాలి. ఉమ్, అంటే అంచెలంచెలుగా లిఫ్ట్ దీనికి మనకి ప్రపంచంలో ఎక్కడ మోడల్స్ లేవు. ఉమ్, ఒకవేళ దీనికన్నా మంచి మోడల్స్ ఉండి తక్కువ ఖర్చుతో చేయగలిగారంటే ఇప్పటికీ అవకాశం ఉంది కదా, ఉమ్, ఇప్పటికీ చేయొచ్చు. సో వ్యక్తులపైన వ్యతిరేకతని వ్యవస్థలపైన రుద్దడము, అట్లాగే ఆ ప్రాంత ప్రజలపైన వ్యతిరేకత లాగా భావించాల్సి వస్తుందేమో అని